ఈరోజు నార్సింగి మండల కేంద్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల గురించి, వారి బాధల గురించి బీజేపీ రాష్ట్ర ఆదేశాల మేరకు ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం సమర్పించడమైనది. ఎందుకంటే రైతులు ఆరుగాలము పండించి కష్టపడి పండించిన పంటను వాళ్ళు కాంటలు పెట్టుకోలేక, గన్ని బ్యాగులు లేక, అమాలి లేక, లారీలు రాక, ఇత్యాది వసతులు లేక అన్నమో రామచంద్రాన్ని వాళ్ళు ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు గాడుమాలను లేస్తాయో, ఆరుగాలం పండించిన పంటను ఏం చేయాలనే ఆలోచనలతో రైతులందరూ బాధపడుతుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిన్నకుండి ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోకుండా రైతులకు ఇబ్బంది పెడుతుంది. అలాగే ఆ ఇబ్బందులను అధిగమించడానికి అధికారులను ప్రేరేపిస్తున్న సందర్భంగా అధికారులు ఏం చేస్తారు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి చర్యలు. కానీ గన్ని బ్యాగులు లేక, అమాలీలు లేక, ఇక్కడ లారీలు లేక, మీరు వండి సెంటర్లలో పోయి చూసిరండి, మీరు చెయ్యరంటే వాళ్ళు ఏం చేస్తారు? కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కఠినమైన చర్యలు తీసుకొని వెంటనే మిల్లర్లకు కానీ మిల్లర్లను దించుకునేటట్టు, లారీలు మిల్లర్లో ఆగకుండా చూసేటట్టు, రైతులను ఇబ్బంది కలగకుండా తొందరగా వరి ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లు కానీ, పిఎస్ సెంటర్లు, అన్ని సెంటర్ల నుంచి వెంటనే వరి ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం సమర్పించడం. ఈరోజు నార్సింగి ఎంఆర్ఓ ఆఫీస్ గారిని రైతులందరితో కలిసి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మరియు మండల శాఖ, పట్టణ శాఖ తరఫున స్థానిక ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. ఈరోజు అసలు విషయం ఏంటంటే, పంట కోతకొచ్చి, వరిధాన్యం కోతకొచ్చి దాదాపు నెల రోజులు గడుస్తుంది. అయినా కానీ ఇంతవరకు కూడా రోడ్ల మీద వడ్లు ఒక 75% వడ్లు రోడ్ల మీదనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారైనా ఎవరైనా సరే అసలు రైతుల పక్షాన నిలబడకుండా అసలు దాని విషయమే పట్టించుకోవడం లేదు. ఇప్పుడు రాబోయే రోజు ముందు ఒక వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. లారీలు వస్తలేవని సెంటర్ల దగ్గర చెప్తున్నారు, రైస్ మిల్ల దగ్గర దిగుతలేరని ఎంఆర్ఓ గారు చెప్తున్నారు. ఇట్లాంటి చర్యలను పార్టీలు అతీతంగా వడ్లను వాళ్ళు సేకరించి గవర్నమెంటు తక్షణమే కాంగ్రెస్ గవర్నమెంటు రైతుల పక్షాన నిలబడి వాళ్లకు సహాయ సహకారాలు అందించి జల్దీ కాంటలయ్యే విధంగా చూసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి నార్సింగి బీజేపీ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒక లేని పక్షంలో ఒకవేళ ఈ 4-5 రోజుల్లో కాంటలు మాత్రం కాకపోతే మాత్రం ఎంఆర్ఓ ఆఫీస్ కానీ రోడ్డు దిగ్బంధనం చేస్తామని చెప్పి తెలుపుతున్నాం.